అందరికి నమస్కారం అండి. సో యాక్చువల్లీ ఏమైందంటే ఇదంతా కూడా ఫారెస్టే కదా. సో ఇక్కడ ఒక పులి అయితే తిరుగుతుందంట, చిరుతపులి ఎగ్జాక్ట్గా కొండ అవతల. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్తే మనల్ని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పారు. సో ఇది ఉంది కదా, సోలార్ అనమాట. ఈ సోలార్ ఏంటంటే మనకి ఆన్లో ఉంటే ఏనుగులు కానీ, జింకలు కానీ, పులులు కానీ వీటిని పట్టుకోగానే షాక్ కొడతాయి అనమాట. సో ఇప్పుడైతే ఆఫ్ చేసి ఉంది, ఆన్ చేస్తా. ఇలా పట్టుకోగానే ఒక్క సెకండ్ ఇలా షాక్ కొట్టిద్ది. ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు షాక్ కొట్టగానే వెంటనే ఇలా విడిపించుకుంటాం కదా, 1 సెకండ్ కొడుతుంది, 1 సెకండ్ ఆపుతుంది అనమాట. ఆ పేజ్లో మనం విడిపించేసుకుంటాం. సో వాటికి ప్రాణాలకు అయితే ఎటువంటి హాని ఉండదు. సో ఇదైతే ఆఫ్ చేయకుండా మనం కంటిన్యూస్గా రన్నింగ్లో పెట్టుకోవాలి. ఏమైందంటే అక్కడ పొలంలో కొంతమంది పని చేస్తుంటే వాళ్ళ కళ్ళ ముందే ఒక మేక పిల్లని అయితే తీసుకెళ్ళిపోయింది అనమాట. సో మనల్ని కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పారు. ఇప్పుడు అది లోపలికి వచ్చి మన అరటి తోటలో అది ఏ మూలు ఉన్నా సరే కనపడదు, ఎందుకంటే మన తోట చాలా పెద్దది కదా, ఎక్కడున్నా కనపడదు. చాలా జాగ్రత్తగా మనం కూడా ఉండాలన్నమాట. బోన్లు పెట్టారు, సో దొరికితే పర్లేదు, లేదంటే కొంచెం అప్పుడే అది ఆ మేక పిల్లల్ని పట్టుకెళ్ళింది కూడా. అంటే అక్కడక్కడ పొలాలు ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటి దగ్గర కుక్క పిల్లల్ని, మేక పిల్లల్ని, కోళ్ళని అలా పట్టుకెళ్తుందంట. అప్పుడే మొన్న 5th నుంచి వీళ్ళు, అంటే 5th ఇదంతా కూడా జరిగింది మన 5వ తారీఖున అనమాట. సో ఇంకా దొరకలేదు, వెతుకుతూ ఉన్నారు అక్కడక్కడ బోన్స్ పెట్టి. సో అది అడవి పక్క వ్యవసాయం చేస్తే ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. చూసారు, అదంతా కూడా రిజర్వ్ ఫారెస్టే మొత్తం. ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, అలానే పుల్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. కానీ అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఒంటరిగా తిరగొద్దని చెప్పారు. ఈవినింగ్ టైంలో ఇటు సైడ్ అసలు రావద్దని చెప్పారు. ఒంటరిగా తిరగొద్దు, చిన్నపిల్లలను కూడా వదలొద్దు బయటికి అన్నట్టు చెప్తారనమాట. అంటే పొలాల్లో ఇల్లు ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి. పీకాక్ సౌండ్ చూడండి. సౌండ్స్ చూడండి, భలే ఉన్నాయి కదా. అవి ఏవో సిగ్నల్ కూడా ఇస్తూ ఉంటాయి అనమాట. పీకాక్స్ కానీ, జింకలు కానీ అలాంటివి పులి వచ్చేటప్పుడు అలాంటిప్పుడు కొంచెం సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. మన ఫామ్ 9 months అయితే కంప్లీట్ చేసుకుందండి. 9 monthsకి ఇవి 6th monthలో వేసిన గెల్ల అనమాట. ఇవన్నీ ఇప్పుడైతే కటింగ్ వచ్చేసాయి. ఇంకొక 1 weekలో అయితే కటింగ్ చేస్తాము. ఈ గెల ఉన్నాయి కదా, ఈ గెల్లని కూడా 6th monthలో వేసినాయి అనమాట. ఇప్పుడైతే 9 months కంప్లీట్ అయిపోయింది మన తోట. సో 6th monthలో వేసిన గెల్లని కూడా ఇప్పుడు కటింగ్ అయితే వచ్చేసినాయి. అంత ముందర ఒకసారి తేనెపొట్టు అయితే పట్టింది, అది తర్వాత వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో చోట పట్టినాయి. ఇదేంటంటే చూసుకోకుండా తొందరగా ఏదో అలా వెళ్ళిపోయి పొరపాటున టచ్ చేశారంటే ఇంకా చచ్చారా చెప్పాలి. రేపు పొద్దున్న కటింగ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అంత ముందర పొగ వేసాము, వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చి పట్టినాయి. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. ఇప్పుడు ఈ గెల ఉందంటే ఇది ఈజీగా పట్టిద్ది ఒక 2 months అట్లా. ఆల్మోస్ట్ మన అన్నీ కూడా మ్యాక్సిమం వినాయక చవితికి ఆ టైంకి అయితే కట్ అవుతాయి. కానీ ఇప్పుడు వేసిన గెలలన్నీ కూడా చాలా బాగా వేస్తున్నాయి. వర్షం పడకముందు ఏంటంటే మనం మందు అయితే ఇక్కడ గొయ్యి తీసేసాం కదా, మనం ఎంత డ్రిప్ వాటర్ పెట్టినా సరే అది పెద్ద కరగదనమాట. అదే ఒక మంచి వర్షం పడిందంటే మొత్తం అదంతా నానిపోయి స్ప్రెడ్ అయ్యి బాగా వేర్లు కంది ఇంకా బాగా వస్తాయి తర్వాత వచ్చే గెలలు. మనకి మార్చ్లో అలా ఒక వర్షం పడి ఉంటే చాలా బాగుండేది. వర్షం పడిన తర్వాత వేసిన గెలలన్నీ కూడా బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా వర్షానికి ముందు అనమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, పొరపాటున అది సోలార్ ఆఫ్లో ఉన్నప్పుడు పులి లోపలికి వచ్చి ఏమూలు ఉన్నా సరే కష్టమే మనం వెతకడం. ఎందుకంటే అంతా కామనే. కానీ పాటికి మరి పట్టుకున్నారో తెలియదు, కానీ మొన్న కాల్ చేస్తే ఇంకా పట్టుకోలేదనే చెప్పారు, ఇంకా దొరకలేదని చెప్పారు. మరి ఎక్కడ ఉందో ఏం చేస్తుందో పాపం. ఫస్ట్ నుంచి ఇలాంటి గెలలేస్తే మాత్రం భలే ఉండేవి. చూడండి, ఆ గ్యాప్ అలా ఉండాలన్నమాట. గ్యాప్ అలా వస్తే ఏంటంటే కాయకి కొంచెం అస్తానికి గ్యాప్ ఉండి కాయ ఎక్కువ ఊరడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చూడండి, మధ్యలో ఇక్కడ ఆనపాదు అయితే పెట్టారు. ఆనపాదు రౌండ్ ఆనపకాయలు కూడా వస్తున్నాయి. అలానే సో గెలలు కూడా వర్షం పడిన తర్వాత ఇప్పుడు వచ్చే బాగానే వస్తున్నాయి.
అదైతే దగ్గర దగ్గర 14 బస్తాలు ఉంది. సో ఈ గెల అయితే నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో కటింగ్ వచ్చేస్తుంది. అది దగ్గర దగ్గర 11 బస్తాలు ఉంది. ఇవన్నీ స్టార్టింగ్లో వేసిన గెల్లు అనమాట. సో ఇవి వర్షం పడకముందు వేసినవి, వర్షం పడిన తర్వాత వేస్తుంది చూడండి. అసలు దీనికి దానికి డిఫరెన్స్ అసలు చూడండి. అది ఇంకా బయటకు కూడా రాలేదు. దీనికి త్రిబుల్ ఉంది. అది మనకి వర్షం అనేది చాలా బెనిఫిట్ అనమాట అరటి తోటకి. సో వర్షం పడితే ఒక లెక్కలో వస్తుంది తోట. వర్షం పడితే ఏంటంటే బాగా వస్తాయి అనమాట వచ్చే గెల్లు. అంటే ఇప్పుడు వర్షం పడిన తర్వాత వేసిన గెల్లన్నీ కూడా చాలా బాగా వేసినాయి. ఇవన్నీ వర్షం పడిన తర్వాత ఆ గ్యాప్ చూసారా మధ్యలో, ఇవన్నీ స్టార్టింగ్లో వేసిన గెలలు. సో ఇవైతే కట్ చేస్తాము ఇంకొక 1 వీక్లో. ఈ 2 మొక్కలు పక్క పక్కన ఉన్నాయి కదా చూడండి. పక్క పక్కన ఉన్నా సరే ఆ గెల చూడండి, అది ఈజీగా 15 కేజీలు వస్తుంది. అది అంతే, దాని పక్కది అంతే. లైటింగ్ యాక్చువల్లీ కొంచెం అటువైపు ఉంది కాబట్టి సరిగ్గా పడట్లేదు. ఇది 15 కేజీల పైన వస్తాయి గెలలు. 6th మంత్లో వేసినవి అన్నీ కూడా, అంటే 6th మంత్లో పువ్వు బయటకు వచ్చింది కదా, అప్పుడు వచ్చిన గెలలన్నీ కూడా ఇప్పుడు కటింగ్కి వచ్చేసినాయి. మన పాత ఫామ్లో బొబ్బాస్కాయ విత్తనాలు ఉంటాయి, తీసుకొచ్చేసాము. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో. మొత్తం మన అరటి తోటలో ఫస్ట్ వేసిన గెల అనమాట ఇది ఇంకొకటి ఉంది. ఇది కట్ చేసుకుని మేము బన్నారి టెంపుల్కి అయితే వెళ్తాము. బన్నారి టెంపుల్ మాకు ఎప్పటి నుంచో బాగా నమ్ముతూ ఉంటాం అనమాట. తమిళనాడులో ఉంది అది. సో డిమ్మం ఘాట్ రోడ్డు, మైసూర్ నుంచి డిమ్మం కోయంబత్తూరు వెళ్ళే దారిలో డిమ్మం ఘాట్ వస్తుంది. సత్యమంగళం ఫారెస్ట్ అదంతా దాటిన తర్వాత, మొత్తం అడవంతా దాటిన తర్వాత చెక్ పోస్ట్లో ఆ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా మహిమగల అమ్మవారు. మాకు ఎప్పటి నుంచో బాగా నమ్మకం అనమాట. అందుకే మేము ఎప్పుడు అరటి తోట వచ్చినా సరే ఫస్ట్ గెల అనేది అమ్మవారికి ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే ఆ టెంపుల్కి వెళ్ళే వీడియో ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. వర్షం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది చూడండి, ఈ గెల ఎంత బాగా వేస్తుందో. ఇంకా రావాలి ఇది ఈజీగా. ఇది 10 కేజీలు వచ్చేస్తుంది. కింద స్టెమ్ కూడా మరీ అంత లావేం లేదు. ఇది కూడా అంతే ఉంది. ఇది అంత లావేం లేదు. ఇది స్టార్టింగ్లో వేసిన గెల. ఇదంతా చిన్నది వేసింది చూడండి. వర్షం పడిన తర్వాత వేసిన గెల ఇది. మనకేంటంటే గెలలు వేసే టైంలో వర్షం పడితే మాత్రం అసలు చాలా బాగా వస్తుంది. ఇది కూడా చూడండి ఎలా ఉందో. అసలు ఈ మొక్కలకి ఆ మొక్కలకి పెద్ద డిఫరెన్స్ లేదు. కాకపోతే అది స్టార్టింగ్ వేసిన గెల అంత చిన్నది ఉంది. ఇప్పుడు వేసాయన్నీ కూడా వర్షం పడిన తర్వాత వేసాయన్నీ కూడా ఇంత బాగా వేస్తున్నాయి. సో అందుకే అరటి తోటకి నిజంగా వర్షం అనేది ఒక వరంలానే. కరెక్ట్ గెలలేసే టైంలో వర్షాలు పడితే మాత్రం చాలా బాగా వేస్తాయి. అరటి పువ్వులు గెలలు వచ్చిన తర్వాత, గెల ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత కట్ చేపించేసుకోండి. ఎందుకంటే అది కూడా దగ్గర దగ్గర 2-3 కేజీలు ఉంటుంది. మనకి గెల ఎక్కువ బరువు కాకుండా ఉంటుంది అనమాట. గాలి వచ్చినా ఏమొచ్చినా కొంచెం అది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది కట్ చేయించుకుంటే. అప్పుడే వాన అప్పుడే ఎండ, ఒక పావు గంటకి క్లైమేట్ మారిపోతుంది ఇక్కడ. గాలి చూసారు ఎలా వస్తుందో. ఇంతకుముందు అటువైపు నుంచి ఇటువైపు వచ్చేది, ఇప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు వస్తుంది. బాగా కాస్తున్నాయి ములక్కాళ్ళు అయితే చూడండి. ఇవి ఇంకా కొంచెం లావు అవుతాయి, హైబ్రిడ్ కదా. కొన్ని మొక్కలు ఏమో పెద్దగా ఉన్నాయి, కొన్ని మొక్కలు చిన్నగా ఉన్నాయి. కానీ దగ్గర దగ్గర ఇప్పటి వరకు మేమైతే 300 కేజీల వరకు కోసుంటాము. కోసేసి లోకల్ మార్కెట్లోనే వేస్తున్నాము. కేజీ 40 రూపాయలు అలాగే ఇస్తున్నాడు మాకు. అదే బయట అయితే కాయ 10 రూపాయలకి అమ్ముతారు. చూడండి, సూపర్ మార్కెట్లో ఇలాంటి కాయలు
రూపాయలు 20 రూపాయలు. యాక్చువల్లీ మనం ఇంకా వీటికి మందు అదంతా వేస్తే ఇంకా బాగా లావు అవుతాయి, ఇంకా బాగా పొడుగు అవుతాయి అనమాట. మనం దీనికి ఏమీ వేయలేదు, అందుకే ఇవి పెద్ద పొడుగ్గా అయితే అవ్వట్లేదు. సో ఇవి చూడండి. అన్నీ ఇంత పొడుగ్గా వస్తే భలే ఉండేది. కాయ చూసారు ఎంత ఇలా ఉన్నాయో. సో హైబ్రిడ్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇంత సైజ్ అయిన తర్వాత కోసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కోస్తున్నాం. ఏదేమైనా సాయంత్రం వచ్చి ఒక 5కి అలా వచ్చి ఒక గంట ఇక్కడికి వచ్చి ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, మొత్తం ఇదంతా కూడా అడవి అనమాట. ఇదంతా కూడా టైగర్ రిజర్వ్ యాక్చువల్లీ. చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.